హలో ఎవ్రీవన్, నేను మీ నవీన్ కుమార్. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. బూట్‌స్ట్రాప్‌ని జనరల్‌గా డౌన్‌లోడ్ చేసి యూజ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా బూట్‌స్ట్రాప్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోకుండానే మనం ఎలా యూజ్ చేయొచ్చు అనే దాని గురించి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా మీరు గూగుల్‌లోకెళ్ళి ప్రెజెంట్ నేను బ్రేవ్ బ్రౌజర్‌ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ బూట్‌స్ట్రాప్ 5 అని టైప్ చేస్తే ఇక్కడ ప్రెజెంట్ ఉన్న వెర్షన్ వస్తుంది. ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మీకు ఇలా ఇంట్రడక్షన్ అనేది డైరెక్ట్ చూపిస్తుంది. ఇలా కాకుండా డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంది గదా! ఈ డౌన్‌లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకిక్కడ ఈ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంది గదా! ఇది నార్మల్‌గా డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకునేదానికి. ఇలా కాకుండా మీరు ఇలానే కిందకి స్క్రోల్ చేస్తే సీడీఎన్ అని ఉంటుంది. ఈ సీడీఎన్ మెథడ్ ద్వారా మనం డౌన్‌లోడ్ చేయకుండానే ఈ లింక్స్‌ని యాడ్ చేసి మనం బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసుకోవచ్చు. మీకిప్పుడు యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ప్రెజెంట్ నేను ఇక్కడ ఉన్న లింక్స్‌ని కాపీ చేస్తున్నాను. నా విండోస్‌లో నేను విజువల్ స్టూడియో వాడుతున్నాను. సో, మీకు అందులో యాడ్ చేసి చూపిస్తాను ఎలా యూజ్ అవుతుంది అనేది. ఇక్కడ చూడండి. నేనిక్కడ న్యూ ఫైల్ క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. bootstrap.html ఇక్కడ చూడండి. నేను న్యూ హెచ్‌టీఎంఎల్‌ని తీసుకుంటున్నాను. ఇందులో మీకు లింక్స్‌ని యాడ్ చేసి చూపిస్తాను. నేను కాపీ చేసిన లింక్స్‌ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి. ఇక్కడ స్క్రిప్ట్ అని ఉంది గదా! ఈ స్క్రిప్ట్‌ని నేను బాడీ ట్యాగ్‌లో యాడ్ చేస్తాను. ఇక్కడ లింక్‌ని పేస్ట్ చేశాను. ఇక్కడ బూట్‌స్ట్రాప్ యాడ్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ప్రెజెంట్ నేను హెడ్డింగ్ తీసుకుంటున్నాను. హెడ్డింగ్‌లో టెక్స్ట్ ఇచ్చి బూట్‌స్ట్రాప్‌కి ముందు టెక్స్ట్ యొక్క ఫాంట్ ఎలా ఉన్నది, బూట్‌స్ట్రాప్ తర్వాత ఫాంట్ ఎలా ఉండాలి అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ బూట్‌స్ట్రాప్ 5 అనేది చూడండి ఎలా ఉందో. ప్రెజెంట్ దీన్ని నేను కామెంట్స్‌లో పెట్టాను. ఇక్కడ చూడండి ఎలా మారిపోయిందో. అదే నేను ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసినట్లయితే ఇప్పుడు నేను కామెంట్స్‌లో నుంచి తీస్తున్నాను. ఇక్కడ చూడండి ఫాంట్ ఎలా మారిందో. ఇలా మీరు బూట్‌స్ట్రాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోకుండానే మీరు జస్ట్ లింక్‌ని పేస్ట్ చేసి మీరు బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసుకోవచ్చు మీ యొక్క కోడ్ ఎడిటర్‌లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.